హాయ్ హలో కీప్ వాచింగ్ మై ఛానల్. ఓకేనండి, అరుణాచలం వెళ్ళాం కదా. లోపల గుడి చుట్టూ ఉండే ప్రదేశాన్ని మొత్తం కూడా నేను వీడియో తీశాను. బట్ నైట్ టైం కాబట్టి విజువల్ సరిగ్గా రాకపోవచ్చు. బట్ చాలా వరకు తీయడానికి ట్రై చేశాను అన్నమాట. కానీ అంత జనాల్లో కూడా వీడియో తీస్తుంటే కొందరు అరుస్తున్నారు, కొందరు పర్వాలేదు తీసుకోవచ్చులేండి అంటున్నారు. భయంగా తీసానన్నమాట. ఇదిగోండి, మనకి ఎంట్రన్స్లో కోనేరు కనిపిస్తుంది కదా, కోనేరు అన్నమాట. మనం క్యూలో వెళ్ళేటప్పుడు మనం కోనేరుని కూడా చూసి ఉంటాము. అదే ఇది. అండ్ గుడి చుట్టూ కూడా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి కదా. వినాయక స్వామి గుడి, లక్ష్మీదేవి గుడి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి, ఇంకా వీరభద్రస్వామి గుడి, ఇవన్నీ ఉన్నాయి కదా. మళ్ళీ కూడా లక్ష్మీదేవి, నారాయణుడు, శ్రీకృష్ణుడు, ఇలా పంచపాండవులు స్థాపించినటువంటి లింగాలు, అవి కూడా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయన్నమాట చుట్టూ. కొన్ని వరకు తీయగలిగాను. కొన్ని వాటి దగ్గర పూజారులు అరుస్తున్నారనమాట, తీయకూడదు, పెట్టేయండి, ఫోన్ ఆఫ్ చేసి పెట్టేయండి అని చెప్తున్నారు. సో కొంతవరకు క్యాప్ చేశాను. ఈ గోపురం ముందర నేతి ద్వీపాలు వెలుగుతూ ఉన్నాయి. అలాగే కర్పూరం వేసేవాళ్ళు వేస్తున్నారనమాట. ఇది కాలభైరవేశ్వర స్వామి ఆలయం. ఇది పెద్ద కోనేరండి. బయట ఎంట్రన్స్లో చూపించాను కదా, అదే కోనేరు. ఇంత పెద్దదన్నమాట. ఇందులో బాతులు ఉన్నాయి. సో పిల్లలు వాటిని చూసి ఆనందపడతారని దాన్ని కూడా తీశాను. ఇక్కడ కనిపిస్తున్నది గుడి యొక్క నమూనా అంటండి. గుడి చుట్టూ ఎలా ఉంటుంది, వాటిని యాజ్ ఇట్ ఈస్ అలాగే ఒక చిన్న బొమ్మ రూపంలో తయారు చేసి పెట్టారనమాట. నిజంగానే గుడి ఎలా ఉందో అలాగే ఉంది. నేను కూడా లోపల ఇదే ఫస్ట్ టైం రావడం అండ్ గుడి చుట్టూ చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం. నిజంగా చాలా అద్భుతంగా ఉందండి. చాలా పెద్ద గుడి. కానీ మొట్టమొదట ఈ ప్రాంతానికి శివపార్వతులు గణేశుని తీసుకొని వచ్చారంట. కానీ సుబ్రహ్మణ్య స్వామిని వారికి కూడా తీసుకురావడం మర్చిపోయారట.
అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలిగిపోయి వాళ్ళు పిలవకపోయినా చిలక రూపాన్ని ధరించి ఈ ఆలయానికి వచ్చి ప్రదక్షిణ చేసి దర్శించుకున్నారట వాళ్ళ అమ్మా నాన్నని. కాబట్టి ఫస్ట్ ఈ ఆలయంలో శివపార్వతులు గణేశుని యొక్క ఆలయమే ఉనిందంటండి. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా గోపురము పెద్దది. ఆ గోపురం పైన గ్రీన్ కలర్లో చిలుక ఒకటి ఉంటుంది. ఆ చిలుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపమాట. ఇలా ఆయన ఆ గోపురం మీదే వచ్చి కొలువై ఉన్నాడట. వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పాడంట, నేను మిమ్మల్ని వదిలి ఎక్కడా ఉండలేను, మీతోనే ఉండాలి, కాబట్టి కనీసం ఇలా అయినా ఉంటా. ఇలా చిలుక రూపంలో అక్కడే ఉండిపోయాడట. ఇదండి. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. నిదానంగా ఒకటొకటి పెడతాను. ఖచ్చితంగా చూడండి.